రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం, ఆ తర్వాత 7వ వచనాన్ని చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం, ఆ తర్వాత 7వ వచనం. అంతట గిలాదు కాపురస్తులు సంబంధియును తిస్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. 2 వచనాలు ఈరోజు మనం చదువుకున్నాం. మొదటి వచనం చదువుకున్నాం, ఆ తర్వాత 7వ వచనాన్ని చదువుకున్నాం. మొదటి వచనంలో వ్రాయబడినటువంటి మాట, ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. వర్షమైన మంచైనా పడదంట. 7వ వచనం, కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. మొదటి వచనం చెప్తుంది మంచైనా వర్షమైనా పడదు. 7వ వచనం చెప్తుంది ఆ నీరు ఎండిపోయెను. దేవుని బిడ్డలారా, వర్షాన్ని మంచును కలగజేసింది దేవుడే కదా. వర్షము మంచును మనిషి కోసమే దేవుడు ఏర్పాటు చేశాడు కదా. మరి అలాంటి దీవెనలు ఇచ్చే దేవుడు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, దీవెనలు ఇచ్చే దేవుడు ఎందుకు ఆపేశాడు? ఎందుకు ఆ దీవెనలు లేకుండా చేశాడు? అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం ఆశీర్వదించబడాలని అనుకుంటాం, కానీ కొరతలు కొన్ని ఉంటాయి. ఎందుకో ఆ కొరతలు ఈ దినాన మన జీవితాల్లో వస్తున్నాయో దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటున్నాం. అసలు మన జీవితాల్లో మనం ఎక్స్పెక్ట్ చేసినాం ఇలాంటి స్థితిగతులు వస్తాయని, కానీ సడన్గా మన కుటుంబాల్లో వచ్చింటాయి, మన జీవితాల్లో వచ్చింటాయి. అసలు ఎందుకు వచ్చాయి ఈ కరువులు లేదా ఈ కొరతలు అనేటువంటివి? ఎందుకు మనిషికి ఆ దగ్గరికి వస్తుంటున్నాయి? మన దగ్గరికి రాకూడదు కదా, మనం దేవుని బిడ్డలం కదా. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ పరిస్థితులు ఏర్పడుతుంటున్నాయి? ఒక కొదువ, ఒక కొరత, ఒక లేమి అనేటువంటిది ఎందుకు మన జీవితాల్లో కలుగుతుందో ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి చూడబోతుంటున్నాం. చాలా ఇంపార్టెంట్ మెసేజ్గా మీరు భావించాలని కోరుతున్నా. నీ ఆరోగ్య విషయంలోనైనా, నీ కుటుంబ విషయాల్లోనైనా, ఆర్థిక విషయాల్లోనైనా, ఉద్యోగ విషయాల్లోనైనా, ఎక్కడైనా ఏదో ఒకటి లేదు అనేటువంటిది ఉందా? దానికి కారణాలు ఈ విధానాన్ని దేవుని యొక్క వాక్యం నుంచి చూడబోతున్నాం. ఎందుకు కొరత ఉంది మన జీవితాల్లో? అరే, ఇది ఉంటే బాగుండు కదా అనే తలంపు ఎందుకు కలుగుతుంది? ఎందుకు మన జీవితాల్లో కొన్ని కొరతలు, కొదువలు లేదా కరువులు, ఉండవలసిన దీవెనలు, రావలసిన ఆశీర్వాదాలు, ఇవ్వవలసిన దేవుని దీవెనలు ఎందుకు రాకుండా పోతున్నాయి? 6 రోజులు ఉపవాస ప్రార్థనలో వి ప్రేయిడ్ అండ్ గాడ్ గేవ్ 6 ప్రామిసెస్. నెల ప్రారంభంలో ఒక వాగ్దానం ఇచ్చాడు. దాదాపు 7 వాగ్దానాలు కలిగిన మన జీవితాల్లో ఎందుకు కొరతలు ఉన్నాయి? ఎందుకు కొదువలు ఉన్నాయి? ఎందుకు మన జీవితాల్లో కరువులు ఉంటున్నాయి? ఎందుకు మన జీవితాల్లో ఉండకూడని పరిస్థితులు ఉంటున్నాయో ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం ఈ మొదటి వచనం నుంచి మనం ఇంతవరకు చదువుకున్నాం. ఇక్కడ ఒక సంఘటన మనం చూస్తాం. దేవుడు ఆహాబు అనేటువంటి రాజు పరిపాలిస్తుండగా అతని దేశం మీదికి దేవుడు అంటున్నాడు, మంచైనా వర్షమైనా పడదు. మంచు కానీ వర్షము కానీ పడదు. ఏవైనా చేసుకో, మంచు కానీ వర్షము కానీ పడదు. దేవుని బిడ్డలారా, ఈ సంఘటన అనేటువంటిది చరిత్రలో జరిగిపోయినటువంటి ఒక సంఘటన. ఇది వాస్తవమైనటువంటి సంఘటన. ప్రాంతాలు కానీ, వ్యక్తులు కానీ వాస్తవము. ఏది కూడా కల్పితం కాదు. బైబిల్లో ఉన్న ప్రతి దానికి చరిత్రలో ఆధారాలు ఉంటాయి, సైంటిఫిక్ ఆధారాలు ఉంటాయి. అది కల్పిత కాదు, ఏదో మనిషి ఊహల్లో పుట్టినటువంటిది కాదు. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి సంఘటన ఇట్ హస్ హ్యాపెండ్. అది జరిగినటువంటి సంఘటన. మరి ఈ సంఘటనలో నుంచి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని యొక్క స్వభావం ఏంటిది? మనిషి యొక్క స్వభావం ఏంటిది? మనిషి ఎందుకు తప్పు చేస్తాడు? దేవుడు ఎందుకు మనిషిని శిక్షిస్తాడు అనేటువంటిదే ఈరోజు ఈ యొక్క సంఘటనలో మనం చూడగలం. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది మంచైనా వర్షమైనా పడదు. అసలు భూమిలో మనిషి జీవించడానికి దేవుడే మంచును తయారు చేశాడు. మంచు అనేటువంటి ఒక వ్యవస్థను తయారు చేశాడు. వర్షము అనేటువంటి దాన్ని దేవుడు తయారు చేశాడు. మరి దేవుడు అంటున్నాడు, ఐ విల్ నాట్ సెండ్ ఇట్, దాన్ని నేను పంపను.
ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఎందుకు ఇవ్వకుండా నిలిపేస్తుంటున్నాడు? దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో కూడా ఆయా పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినప్పుడు, అరే ఎందుకు మా జీవితాల్లో ఇది లేదు, దేవుడు ఎందుకు ఇది ఇవ్వకుండా ఉన్నాడు, ఎందుకు నా కుటుంబంలో ఇది జరగకుండా ఉంది, నా పిల్లల విషయాలు ఎందుకు జరగకుండా ఉంది, లేదా నా యొక్క ఆర్థిక విషయాల్లో ఎందుకు జరగకుండా ఉంది అనేటువంటి తలంపులు గుండా మనం వెళుతూ ఉంటాం. ఈరోజు ఆ ప్రశ్నలకు దేవుడు సమాధానం ఇవ్వాలని కోరుతున్నాడు. ఈరోజు మన జీవితాలను ఈ వాక్యం వెలుగులో పరీక్షించుకున్నట్లయితే నీ జీవితంలో రావలసిన మంచు రాకుండా ఆగిపోదు, కురవలసిన వర్షం కురవకుండా ఆగిపోదు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య విషయాల్లో ఎక్కడెక్కడ తప్పిపోతూ ఉంటామో గుర్తుంచుకోండి. అది కూడా చెప్తున్నాను, ఇచ్చేటువంటి దేవుడు ఇవ్వడు, ఆశీర్వదించే దేవుడు ఆశీర్వదించడు, దీవించే దేవుడు దీవించడు, మేలులు చేసే దేవుడు మేలులు చేయడు. ఎందుకోసం అంటే దేవునికి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, దేవునికి కొన్ని పద్ధతులు ఉంటున్నాయి. ఆ పద్ధతుల ప్రకారం నీ జీవితంలో ఉంటేనే నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. అదర్వైజ్ ఐ వాంట్ హ్యావ్ మై ఓన్ లైఫ్ అనుకున్నావా, లేదా నా సొంత విధానం, నా సొంత పద్ధతులు, నా సొంత జీవితం, నా ఇష్టానుసారంగా నాకు నచ్చిన విధంగా అనుకున్నావా, నీ జీవితాల్లో మంచైనా వర్షమైనా పడదు, దేవుని దీవెనలు రావు. దేవుని బిడ్డలారా, రెండు మెసేజ్ ఇందులో ఉంటున్నాయి. ఒకటేమో నేను ఎంకరేజ్ చేస్తుంది, ఏంటి తెలుసా, ఇవి చేస్తే నీ జీవితంలో ఇది వస్తుంది, చేయకపోయావా రాదు అనేటువంటిది కూడా సందేశమే, రాదు అనేటువంటిది కూడా దేవుని యొక్క సందేశమే. దేవునికి స్తోత్రం. ఏంటి, ఎందుకు మంచైనా వర్షమైనా పడలేదు? ఎందుకు ఆ తీర్మానం దేవుడు చేశాడు? దేవుడే కదా మంచును వర్షాన్ని సృష్టించింది, కలుగజేసింది. ఆ దేవుడే ఎందుకు అంటున్నాడు, నేను కురిపించను వర్షాన్ని, మంచు కురవదు, వర్షము కురవదు అని దేవుడు ఎందుకు ఆ తీర్మానం చేశాడు? ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూద్దాం. రండి, మొదటి వచనాన్ని చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలవబడుచున్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిన నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలుల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. సంవత్సరాలలో మంచైనా వర్షమైనా పడదు. ఈరోజు కడపలో మంచు కానీ వర్షం కానీ పడలేదు, నాకు తెలిసినంతవరకు. ఎక్కడైనా పడిండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, రాసి పెట్టుకో ఆహాబు రాజా, రాసి పెట్టుకో, ఈ సంవత్సరాల్లో మంచైనా వర్షమైనా పడదు. ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట మంచైనా వర్షమైనా కురుస్తుంది, ఎక్కడో ఒక చోట మంచు కానీ వర్షము కానీ రావడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, రాహాబు రాజుతో అంటున్నాడు, రాజా రాసి పెట్టుకో, గుర్తుంచుకో, మంచైనను వర్షమైనను సంవత్సరములలో రాదు, సంవత్సరముల కాలం రాదు, సంవత్సర కాలం నేను ఇవ్వను అని దేవుడు చెప్తుంటున్నాడండి. దేవుని బిడ్డలారా, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే వచ్చే వారం, వచ్చే వారం కాకపోతే వచ్చే నెల, వచ్చే నెల కాకపోతే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మంచైనా వర్షమైనా పడుతుంది. దేవుడు డిసైడ్ చేశాడు, రాజా ఈ సంవత్సరములలో, ఈ 3.5 సంవత్సరాల్లో మంచైనను వర్షమైనను పడదు. ఎట్టి పరిస్థితుల్లో ఐ విల్ నాట్ అలౌ దే, అవి రావడానికి నేను ఒప్పుకోను, అవి కురవవు, అవి నీ యొక్క దేశం మీదికి రావు. వేరే దేశాల మీదికి వస్తాయి, కానీ నీ దేశం మీదికి రాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా అదే కదా ఆలోచిస్తున్నాయి. నా కుటుంబంలో ఈ దీవెనలు లేవు, వేరే కుటుంబాలు ఎందుకున్నాయి? నా పిల్లలకి దీవెనలు లేవు, వేరే వాళ్ళకి ఎందుకుంటున్నాయి? నా ఉద్యోగాలు ఎందుకు లేవు, వేరే వాళ్ళకి ఎందుకుంటున్నాయి? నా యొక్క జీవితంలో ఎందుకు లేవు, వేరే వాళ్ళ జీవితాలు ఎందుకుంటున్నాయి? ఆహాబుతో కూడా దేవుడు అంటున్నాడు, ఇతర దేశాల్లో ఖచ్చితంగా మంచైనా వర్షమైనా పడుతుంది, ఆహాబు నీ దేశంలో మంచైనను వర్షమైనను ఈ సంవత్సరములో కురియదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, యూ విల్ నాట్ హ్యావ్ ఇట్. ఎందుకు దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఈ యొక్క ఏలియా ప్రవక్త ద్వారా చెప్తుంటున్నాడు, దేశమా నీకు మంచైనను వర్షమైన కురవదు అని చెప్పలా, ఆహాబు మంచైనను వర్షమైనను కురియదు. అంటే ఈ యొక్క మంచు, ఈ యొక్క వర్షం రాకపోవడానికి వెనుక ఆహాబు జీవితం ఉంది.
ఆహాబు జీవితం ఉంది. జాగ్రత్తగా వినండి. ఒక ప్రాంతంలోనైనా, ఒక కుటుంబంలోనైనా, ఒక పరిచర్యలోనైనా ఒక దీవెన లేకపోవడానికి దాని వెనక వ్యక్తులు ఉంటారు. దాని వెనక వ్యక్తులు ఉంటారు. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటారు. ఈ యొక్క దేశములో వర్షము లేకపోవడానికి, ఈ దేశంలో సంవత్సరాల కాలము మంచు లేకపోవడానికి రీజన్ ఏంటి తెలుసా? వాతావరణ పరిస్థితులు కాదు, లేకపోతే దేవుడు కూడా కాదు. ఎవరంట కారణం? ఆహాబు. నీవే కారణం. యు ఆర్ ద సోల్ రీజన్. నీవే దానికి కారణంగా ఉంటున్నావు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఆశీర్వాదాలు లేవా? మన కుటుంబాల్లో ఆశీర్వాదాలు లేవా? మన ఉద్యోగాల్లో ఆశీర్వాదాలు లేవా? వ్యాపారాల్లో ఆశీర్వాదాలు లేవా? దాని వెనక నీవైనా, నీ కుటుంబమైనా ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. ఇది ఎన్నడూ మర్చిపోవద్దు. లేదా ఎవరైతే ప్రాముఖ్యమో వాళ్ళే దాని వెనక ఉంటారు. ఆహాబు అనేటువంటి రాజుతో దేవుడు సందేశం ఇస్తున్నాడు. ఆయా సందర్భాల్లో ప్రవక్తను చూచి ఇశ్రాయేలు దేశమా అని మాట్లాడుతూ దేశాన్ని అడ్రస్ చేస్తాడు దేవుడు. కానీ ఇక్కడ దేశాన్ని అడ్రస్ చేయడంలో ఆహాబుతో మాట్లాడుతుంటున్నాడు. అంటే ఈ మంచైనా వర్షమైనా కురియకపోవడానికి ఎవరు కారణం? ఆహాబు కారణం. ఎందుకు ఆహాబు కారణమైపోయాడు? ఏం చేశాడు? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. 16వ అధ్యాయం, ఇందాక 17వ అధ్యాయం మనం చదువుకున్నాం. దాని ప్రక్కనే 16వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. ఎవరు ఈ ఆహాబు అనేటువంటిది కనబడుతుంది. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యెజబేలునకు వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. సోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమునకు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఆ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ఇక్కడ ఆహాబు అనేటువంటి రాజు ఏ రకంగా జీవించాడు? ఎందును బట్టి, ఆహాబును బట్టి దేవుడు ఆ యొక్క మంచైన వర్షమైన కురిపించలేదంటే మొదటి కారణం 31వ వచనంలో ఉంటుంది. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకుని స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయుల రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకొని. ఆహాబు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తుంటున్నాడు. ఈ యొక్క దేవుని ప్రజలను పరిపాలిస్తూ, దేవుని ప్రజల్లో ఎంతమంది లేరండి పెళ్లి చేసుకోవడానికి? చాలామంది ఉనింటారు. కానీ పోయి బైబిల్లో వ్రాయబడింది, సీదోనీయుల రాజైన, సీదోనీయులు అనేటువంటి వారు ఇశ్రాయేలులకు సంబంధించిన వారు కాదు, వీరు అన్యులండి. అన్య ప్రాంతము సీదోను అనే ప్రాంతానికి సంబంధించిన ఒక రాజు యొక్క కుమార్తె అయిన యెజబేలును వివాహం చేసుకున్నాడంట. దేవుని బిడ్డలారా, అంటే పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాం అనేటువంటిదే చాలా ఇంపార్టెంట్. దేవుని బిడ్డలారా, అంటే ఈరోజు పెళ్లి విషయమేనా, పెళ్లి కాని విషయాల్లో ఏంటి అనేటువంటి తలంపు వస్తుంది. ఇక్కడ పెళ్లి అనేటువంటి విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ ఆహాబు ఎవరితో రిలేషన్షిప్ కంటిన్యూ కావాలని కోరుతున్నాడు, ఎవరితో సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితములో మంచైనా వర్షమైనా కరువైనా ఎందుకు ఉంటుంది అంటే, మంచైనా వర్షమైనా ఎందుకు పడదు, కరువు ఎందుకు ఉంటుందంటే, ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావో, ఎవరితో నీ రిలేషన్షిప్ బిల్డప్ చేసుకోవాలనుకుంటున్నావో దాన్ని బట్టే జీవితము అఫెక్ట్ అవడం ప్రారంభమవుతుందండి. దేవుని బిడ్డలారా, ఆహాబు ముందు కాలమంతా వర్షం పడింది, ఆహాబు ముందు కాలమంతా మంచు కురిసిందండి. కానీ ఎప్పుడైతే ఆహాబు అధికారంలోనికి వచ్చాడో, అధికారంలోనికి వచ్చిన వెంటనే కూడా మంచైనా వర్షమైనా పడలేదు. అంటే పడింది, మంచు వర్షం పడిందండి. కానీ యెజబేలును వివాహం చేసుకున్న తర్వాత దేవుడు అంటున్నాడు 17వ అధ్యాయంలో, ఆహాబు మంచైనా వర్షమైనా పడదు. అంటే నీ జీవితంలో ఎవరితో అసోసియేషన్ కలిగి ఉంటున్నావు, ఎవరితో కలుస్తుంటున్నావు నువ్వు? ఆహాబు అనుకున్నాడు, ఈ దేశంలో ఎవరితో నేను కలవను, దేవుని బిడ్డలతో ఎవరితో నేను కలవను, ఐ విల్ హ్యావ్ మై అసోసియేషన్ విత్ ద హీదన్ కింగ్. అన్య రాజుతో, అతని కుమార్తెతో నేను వివాహం చేసుకుంటాను, అక్కడ నా రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాను. దేవుని బిడ్డలారా, నీ జీవిత గమ్యాన్ని చెడగొట్టేది ఏది తెలుసా? ఎవరితో నీ రిలేషన్షిప్ ఉంది, ఎవరితో నీ సంబంధాలు ఉంటున్నాయి, ఎవరి దగ్గర నువ్వు గడుపుతుంటున్నావు, ఎలాంటి వ్యక్తిగా నువ్వు మారుతుంటున్నావు, ఎవరిని బట్టి మారుతున్నావో దాన్ని బట్టే జీవితాలు
దెబ్బతినడం ప్రారంభమవుతాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో మంచైనా వర్షమైనా లేదా? దేవుని దీవెనలు రాకుండా ఉన్నాయా? దేవుని దీవెనలు అనుభవించకుండా ఉంటున్నావా? ఎవరితో నీ యొక్క సంబంధం ఏర్పడుతుందో జ్ఞాపకం చేసుకో. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ దిస్, దీని విషయంలో జాగ్రత్త వహించకపోతే జీవితంలో నష్టపోతాం. దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో ఒక ఉన్నతమైన అధికారి, మంచి ఆస్తిపరులండి, వాళ్ళకు ఎకరాల కొద్దీ చెక్క, లవంగాలు, యాలకులు చాలా ఖరీదు కదండి. అవి ఎకరాల్లో వాళ్ళకు పండుతాయి. అంటే మామూలుగా అన్ని కొనాలంటేనే మనకు జోబి ఖాళీ అవుతుంది. ఎందుకు అంత ఖరీదు చెక్క, లవంగాలు, యాలకులు అనేటువంటివి. కానీ వాళ్ళకు అవి ఎకరాల్లో పండుతాయి. అంటే యూ కెన్ ఇమాజిన్ వాట్ ఈస్ దేర్ రిచ్నెస్, ఎంత ధనికులో. ఆ యొక్క గృహానికి సంబంధించిన యజమానురాలు నా దగ్గరికి వచ్చిందండి ప్రార్థనకు. ఆమె నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అడిగాను, సిస్టర్ ఎందుకు మీరు ప్రార్థనకు వచ్చారు? దేని నిమిత్తమై ప్రార్థన చేయాలి? ఆమె అన్నది, నా భర్త ఫలానా చోట ఒక టాప్ ఆఫీసర్ అండి, ఒక పెద్ద కంపెనీ, ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న కంపెనీ అది. ఆ కంపెనీలో నా యొక్క భర్త మేనేజర్గా ఉన్నాడు. హీఈస్ ఎ సీనియర్ మోస్ట్ మేనేజర్. వీఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ బ్రదర్, అన్నీ మాకున్నాయి. కానీ నా జీవితంలో ఒకటి జరిగింది. ఏం జరిగిందమ్మా అని అడిగాను. అప్పుడు ఆమె చెప్పింది, నా ప్రక్క ఇంటి వాళ్ళు, ఆమె మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సహోదరి కాదు, వేరే రాష్ట్రానికి సంబంధించాము. ఉద్యోగ రీత్యా వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. అక్కడ వాళ్ళ ప్రక్క ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఇల్లు కూడా ఎక్కడ ఉంటుందంటే అందరూ ధనికులు ఉండేటువంటి ఇళ్ళ దగ్గరే ఉంటుంది. సో ప్రక్కన ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా రిచ్ పీపుల్, వాళ్ళు కూడా పెద్ద ఇల్లు, వీళ్ళది పెద్ద ఇల్లు. సో ఒకరితో ఒకరు మాట కలుసుకునిందండి. సో ఒకరోజు ప్రక్కన ఉన్నటువంటి సహోదరి ఏం చేసిందంటే, అమ్మ మా ఇంటిలో ఫంక్షన్ జరుగుతుంది, మీరు రావాలి. సో ఒక ప్రామినెంట్ రోల్ ఆమెకి ఇచ్చారండి వాళ్ళ ఇంట్లో జరిగే ఫంక్షన్కు. ఈమె ఆశ్చర్యపోయింది, అరే నేను వీళ్ళ బంధువు కాదు, ఈ ప్రాంతానికి సంబంధించిన స్త్రీని కాదు, కానీ ప్రక్కనుండే ఒక వ్యక్తినని, కుటుంబం ప్రక్కన అంటే ఇంటి పక్కన ఉంటున్నారని చెప్పి నాకు ఇంత ప్రాధాన్యతనిచ్చారు, ఎంత మంచి వాళ్ళు అనుకునింది. నిజంగా వాళ్ళు అట్లాగానే చూసుకున్నారండి, అంత ప్రాముఖ్యత ఆమెకి ఇచ్చారండి. ఆ తర్వాత ఎక్కడికి వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళినా ఈ సహోదరుని తీసుకొని వెళ్ళేవారు. ఎందుకంటే ఈమె ఒంటరిగా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఫంక్షన్కి తీసుకొని వెళ్ళేటువంటి వారు. ఆమె అనుకున్నది, నాకు బోరు కొట్టకుండా వీళ్ళు ఎంత బాగా నాకు ఫ్రెండ్షిప్గా ఉన్నారు, లేకపోతే నాకు తోడుగా ఉంటున్నారు అని చాలా సంతోషపడేటువంటిది. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా షీ విల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో ఈమె కూడా అదే రకంగా ఉండేటువంటిది, అన్ని బాధ్యతలు తీసుకునేటువంటిది. ఒకరోజు ఆ ఇంట్లో ఉన్నటువంటి సహోదరి వచ్చి అడిగింది. ఏమడిగిందంటే, అక్క నేను మా బంధువుల పెళ్ళికి వెళ్తున్నా, వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా కూడా ఈమెకు చెప్పేదండి, ఖచ్చితంగా చెప్తుంది, ఏది జరిగినా చెప్తుంది. వాళ్ళ భర్త ఇలా ఒక చోట నష్టపోయాడు, లేదా వాళ్ళ భర్త ఈ వ్యాపారం చేస్తుంటున్నాడు, ఇక్కడ ఇంత లాభం వచ్చింది, అందుకే మేము ట్రీట్కి వెళ్తున్నాము, మీరు కూడా రండి, ఇలా మాట్లాడేటువంటిది. సో ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఒకరోజు వచ్చి అడిగింది, అక్క ఒక పెళ్ళికి వెళ్తున్నా, మీకు తెలుసు మా కుటుంబ పరిస్థితి, నా బంగారు మొత్తాన్ని నా భర్త బ్యాంకులో లోన్కు పెట్టేశాడు, పెళ్ళికి పోతుంటున్నా, ఈరోజు నాకు అవమానం అవుతుంది. అందరూ మా రిలేటివ్స్ అందరిని మీరు చూశారుగా, దే ఆర్ వెరీ రిచ్, దే విల్ బి కమింగ్ విత్ సో మచ్ ఆఫ్ గోల్డ్ అండ్ ఆర్నమెంట్స్, చాలా బంగారు ఆభరణాలతో వస్తారు. ఈరోజు నేను పోకపోతే నా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, ఒకవేళ వేసుకోకుండా పోయానంటే నా కుటుంబం గురించి చాలా చిన్న చూపు ఏర్పడుతుంది, మీ దగ్గర ఉన్న బంగారం ఇస్తారా? అయ్యో అదేం పని అండి అని పెద్ద నెక్లెస్, 2 నెక్లెస్లు ఇచ్చిందండి, తీసుకొని వెళ్ళింది. ఆ తర్వాత మెల్లిగా ఆమె ఆ ఊరు నుంచి రావడం ఒక 5 రోజులు ఆలస్యమైంది. ఏంటి ఈమె రాలేదు అనుకున్నది. సరే ఆ ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇస్తుంది అనుకున్నది, అడగకుండానే ఇస్తుందిలే అనుకున్నది. కానీ అడగలేదు కాబట్టి ఆమె ఇవ్వలేదు. 1 వారం, 2 వారాలు, 3 వారాలు ఆ తర్వాత అడిగింది, అమ్మా గోల్డ్ తీసుకున్నారు కదా అది ఇస్తారా? అక్క ఇస్తాను, తొందర ఏం లేదులేండి, ఇస్తాలేండి. ఆ తర్వాత ఒకరోజు చెప్పింది, నేను గోల్డ్ అక్కడ పెడితే నా భర్త తీసుకుపోయి దాన్ని కూడా కొదువు పెట్టేశాడు. కొదువక బంగారు లోన్ కాదు, కొదువు పెట్టేశాడా? నేను తెప్పిస్తానక్క, మీరేం టెన్షన్ కావద్దు. నేను ఆయనకు చెప్పలేదు, కానీ వాస్తవానికి ఏంటంటే ఈమె వెళ్ళి పెట్టేసింది అక్కడ. కానీ భర్త మీద చెప్పింది అనుమానం రాకుండా. అయిపోయింది, ఇస్తాదిలే 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు. ఒకరోజు వాళ్ళ భర్త అడిగాడు, ఏంటి ఎక్కడి ఫంక్షన్ వచ్చినా నెక్లెస్ లేకుండా వస్తున్నావేంటి అని అడిగితే ఏం చెప్పాలని అర్థం కాలేదు.
రెండోసారి అడిగాడు, ఎక్కడ పెట్టావు నువ్వు అని గట్టిగా గదమాయిస్తే ఏం చెప్పలేక ప్రార్థనకు వచ్చింది. బ్రదర్, ఇప్పుడు నాకు నా భర్తకు మధ్య ఒక రిలేషన్షిప్ అనేటువంటిది దెబ్బతినిపోతుంది. ఇది చెప్పానంటే ఎందుకు ఇచ్చావు, నాకు తెలియకుండా ఎందుకు ఇచ్చావు ఒకటి, రెండవదిగా ఎందుకు అంత ఇచ్చేసావు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. బైబిల్ చదవబుద్ధి కాదు, ప్రార్థన చేయబుద్ధి కాదు, టీవీలో వాక్యం వినేదాన్ని, ఈరోజు టీవీలో వాక్యం కూడా వినడంలా అంత ఆగిపోయింది. మరి ఎలా వచ్చారు? ఈరోజు టీవీలో మీ వాక్యం వస్తుంటే చూసి వచ్చాను. అవునా అమ్మా? మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో జాగ్రత్త వహించకపోతే దిస్ ఈజ్ ద ప్రాబ్లం. భార్యాభర్తలు మాట్లాడుకోలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు తెలుసా? ఉండకూడని వ్యక్తితో ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయింది. దేవుని బిడ్డలారా, ఆ ఇంటిలో భార్య భర్తకు ఎలా చూసుకుంటుందంటే అలా చూసుకుంటుంది, కానీ ఎక్కడ అడుగుతాడో అని భోజనం అంట పెట్టి వెళ్ళిపోతుంది. ఏదో ఫోన్ వచ్చిందని ఊరికి అలా తిరుగుతూ ఉంటుంది. భర్తను ఎదుర్కోవాలంటే కష్టం, భర్తతో మాట్లాడాలంటే కష్టం, అడుగుతాడేమో అని భర్తకు చికాకేస్తుంది. ఏంటి, వాళ్ళిద్దరే ఉంటారు ఇంట్లో, ఎవరు ఉండరు. ఎందుకు నేను చెప్పాను కదా, వాళ్ళు వేరే రాష్ట్రం, కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఈమె తప్ప వాళ్ళ పిల్లలంతా వేరే చోట చదువుతుంటున్నారు. భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ దెబ్బతినిపోయింది. ఎందుకు తెలుసా? రాకూడని వ్యక్తి వాళ్ళ ఇద్దరి మధ్యలోనికి వచ్చాడు. ఆహాబు ఇంతవరకు ఇశ్రాయేలు దేశంలో ఎప్పుడు కూడా వర్షం ఆగిపోలేదు, ఇంతవరకు ఎప్పుడు మంచు పడ్డం ఆగిపోలేదు. సంవత్సరాలలో మంచు పడదంట. ఏంటి కారణం? ఆహాబు యెజబేలుతో వియ్యమందుతుంటున్నాడు, యెజబేలును పెళ్లి చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, బీ కేర్ఫుల్ హూ ఈజ్ యువర్ ఫ్రెండ్. అందుకే ఒక సామెత ఉంది కదా, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు నేను చెప్తాను, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నీ భవిష్యత్తు చెప్తాను. దేవుని బిడ్డలారా, ఈ దినాన మన కుటుంబాలలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి తెలుసా? అన్వాంటెడ్ రిలేషన్షిప్ ఎప్పుడైతే మన జీవితంలోనికి వస్తుందో, ఉండకూడనేటువంటి సంబంధాలు దెబ్బతినడానికి కారణం ఏంటంటే ఒక రాంగ్ రిలేషన్షిప్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రార్థన సన్నగిల్లుతున్నా, నీ కుటుంబంలో నెమ్మది తొలగిపోతున్నా, మెల్లిగా డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతున్నా, ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది దేవునితో నేను కరెక్ట్గా ఉన్నానా, రెండవదిగా ఎవరితో కనెక్ట్ అయిన తర్వాత నా జీవితంలో ఇది జరిగింది. అది కట్ చేసుకునే వ్యక్తి జీవితంలోనే మంచైనా వర్షమైనా ఉంటుంది, దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. అదర్వైజ్ దేర్ విల్ నాట్ బి దేర్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీవు ఎవరితో రిలేషన్షిప్ కలిగి ఉంటున్నావు? ఆహాబు అనుకున్నాడు, ఇశ్రాయేల్ దేశంలో ఉండేటువంటి వాళ్ళందరికంటే యెజబేలు చాలా అందగత్తెనేమో. ఎందుకంటే రాజు ఖచ్చితంగా అది చూస్తాడు. రాజు ఖచ్చితంగా, ఒకవేళ రాజు అనుకున్నాడేమో, ఇశ్రాయేల్ దేశంలో ఉండే వాళ్ళందరికంటే ఈ యొక్క యెజబేలు యొక్క తండ్రి మంచి ఆస్తిపరుడు, లెట్ మీ హ్యావ్ రిలేషన్షిప్ అనుకున్నాడు. కానీ దాని వెనక సాతాను ఒక స్కెచ్ ఉందని అర్థం చేసుకోలేకపోయాడు. ఈ దినాన మన జీవితాల్లో పరీక్షించుకోవాల్సింది, ఎవరితో మన రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది, అక్కడ నుండే మనకు ఒక దెబ్బపడి ఉంటుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును. జ్ఞానికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? జాగ్రత్తగా వినండి. జ్ఞానికి ఉండేటువంటి లక్షణం, ఇది నువ్వు చేసే తప్పు అని చెప్తాడు, ఇట్లా ఉండకూడదని చెప్తాడు, ఇలా చేయకూడదని చెప్తాడు. అది మనకు నచ్చదు. ఇలా ఉండొద్దు అని చెప్పారు అంటే ఇంకా వాళ్ళ పైన పగబట్టింటాం, ఎందుకు చెప్పాడు ఇది అని. జ్ఞానుల సహవాసము ఎప్పటికీ జ్ఞానాన్ని కలగజేస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేటువంటి వ్యక్తే నీ జీవితంలో సరి అయినటువంటి వ్యక్తి. మన చర్చికి వచ్చే వాళ్ళందరికంటే నాకు ఇష్టం ఎవరు తెలుసా? ఇంటికి క్యారియర్ పంపించేవాళ్ళు కాదు, ఫోన్ చేసేటువంటి వాళ్ళు కాదు, బాగున్నావు బ్రదర్ అనేటువంటి కాదు. నేను ఎక్కువగా ఇష్టపడేది, నా తప్పు ఏదైనా ఉంటే టకాన్ నాతో చెప్తారు చూసారా. దే ఆర్ మై వెల్ విషర్స్. ఐ లవ్ దెమ్, ఐ రెస్పెక్ట్ దెమ్. ఎందుకు తెలుసా? ఐ నీడ్ దాట్. నా జీవితంలో అది కావాలి. మన జీవితంలో జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానవంతుడవుతాడు. జ్ఞానుల సహవాసం చేయకుండా ఉండేటువంటి వాడు ఏమవుతాడంట? మూర్ఖుల సహవాసం చేస్తే చెడిపోతాడు. జ్ఞానుల సహవాసం చేస్తే జ్ఞాని అయ్యాడు, మూర్ఖుల సహవాసం చేస్తే చెడిపోతాడు. ఇది నన్ను పరీక్షించుకుందాం. ఆహాబు, నీ దేశములో మంచు కురవకుండా చెడిపోతుంది, కారణం ఏంటి? నీ దేశంలో వర్షం కురవకుండా చెడిపోతుంది, ఏంటి కారణం? యెజబేలు తన జీవితంలోనికి వచ్చింది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, మన జీవితంలో టు హూమ్ వీఆర్ అసోసియేటింగ్, ఎవరితో మనం కలుస్తుంటున్నాం, అక్కడ జాగ్రత్త వహిస్తాం.
నీ యొక్క గురి కానీ, నీ యొక్క ఆశీర్వాదాలను కానీ, నీ దీవెనలు కానీ చింపి చీరేసేది ఏది తెలుసా? నువ్వు చేసేటువంటి తప్పుడు సహవాసం. ఆదాము హవ్వలు ఎక్సలెంట్గా ఉన్నారండి ఫస్ట్లో, ఆ తర్వాత చెడిపోయారు. ఎందుకు తెలుసా? పాము వచ్చింది. నీ జీవితంలో సాతాను ఎవరి రూపంలో పాముగా వస్తున్నాడో ఐడెంటిఫై దాట్. దేవా, నా జీవితంలో ఎక్కడ నా పాపము, నా అవిధేయత, దేవుని విడిచిపెట్టి నేను తిరిగినటువంటి తిరుగుళ్ళు, దేవునికి వ్యతిరేకంగా నేను చేసినటువంటి కార్యాలు, నాకు చేతనవుతుందిలే నేను ఆడినటువంటి ఆటలు, నాకు తెలుసు ప్రభువా, నన్ను క్షమించు. ఒకసారి పరీక్షించుకుందాం. ఆకాశము మంచు కురియాలి, ఆకాశము వర్షం ఇవ్వాలి. దేవుడు అంటున్నాడు అది ఇవ్వదు. ఎందుకు? తప్పుడు వ్యక్తులతో సహవాసం. ఏదో ఆశించి ఏదో కోరుకొని తప్పుడు వ్యక్తులతో సహవాసం. కొత్త సంబంధాలు మన జీవితంలోనికి వస్తున్నాయా? జాగ్రత్త. దేవుడు ఆకాశాన్ని మోయకముందే, ఆశీర్వాదాలు మోయకముందే సరి చేసుకుందాం. దేవుని విడిచిపెట్టి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేను రోషము కలిగిన దేవుని అన్నాడు. ఆ దేవుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం మనకు తెలుసు. ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా మేనేజ్ చేసినవి ఈ రోజు నీ నెత్తిపైకి వచ్చాయి. సరి చేసుకుందాం. దేవానికి వందనాలు. ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, అద్వితీయ సత్య దేవానికి వందనాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడినటువంటి తండ్రి మీకు వందనాలు. ఆకాశము మాకు ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ అది శాపంగా మారకూడదు అనేటువంటి ఒక సందేశాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన. మా శాపాల కారణం మేమే అని, మా కార్యాలే అని ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో తెలియజేశారు ప్రభా. యేసయ్యా, మా జీవితాలు ఎక్కడ నీకు వ్యతిరేకంగా ఉన్నాయో, ఎక్కడ తప్పుడు వ్యక్తులతో మా సంబంధాలు, బాంధవ్యాలు పెరిగిపోతున్నాయో, తప్పుడు వాటి దగ్గర సమయం గడుపుతున్నామో, తప్పుడు విషయాల పట్ల ఆలోచన చేస్తూ దాంట్లోనే లీనమైపోతున్నామో మాకు తెలుసు ప్రభా. ఎక్కడ మేము ఉండకూడని స్థలాల్లో ఉంటున్నామో, చేయకూడని పనులు చేస్తున్నామో తెలుసు నాయనా. ఈ రోజు నీ పాద సన్నిధానంలో అడుగుతుంటున్నా. ఎవరైతే అడుగుతున్నారో, దేవా నేను తప్పు చేశాను, నా కుటుంబం విషయంలో, నా పిల్లల విషయంలో, నా ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ఆర్థికంగా, నా యొక్క పొలాల విషయంలో, నా యొక్క ఆస్తిపాస్తుల విషయంలో ఎక్కడ తప్పు చేశాను అని ఎవరైతే అడుగుతున్నారో ప్రభా క్షమించని వారి ప్రార్థనతో ఏకీవించి అడుగుతుంటున్నా. దేవా నీ రక్తం మమ్మల్ని కడుగును గాక. యేసయ్యా నీ రక్తం మమ్మల్ని కడుగును గాక. ఆహాబులాగా యెజబేలుతో మా సంబంధాలు, ఆహాబులాగా బయలు దేవత వైపు తిరగడం, ఆహాబులాగా నువ్వు హెచ్చరిస్తున్న హృదయాన్ని కఠినపరుచుకోవడం ఎక్కడ చేశావో దేవా క్షమించునైనా, క్షమించు ప్రభా. మా పైన మీ కోపం మండక ముందే తండ్రి ఈ సందేశం ఇచ్చారు నాయనా. లార్డ్ వాష్ us లార్డ్ విత్ యువర్ ప్రెషియస్ బ్లడ్. నీ రక్తమే మమ్మల్ని శుద్ధి చేయును గాక, శుద్ధి చేయును గాక, శుద్ధి చేయును గాక, శుద్ధి చేయును గాక. నాయనా మీరే దర్శించండి, దీవించి మహిమను పొందండి. అంధకార శక్తులను, అపవిత్రాత్మ క్రియలను యేసు నామమందు బంధిస్తూ ఉంటున్నాను. దేవా మీ కార్యాలు జరిగించండి. తప్పుడు విషయాల పట్ల ప్రేరేపించి తప్పుడు రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసిన ప్రతి దురాత్మ శక్తి యొక్క కార్యం పైన నా దేవుని అగ్ని ఇప్పుడు దిగివచ్చును గాక. అవి తునాతునగలగును గాక. లెట్ దట్ రిలేషన్షిప్ అండ్ లార్డ్ లెట్ దట్ బాండింగ్స్ బి బ్రోకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ కార్యాలు మీరు జరిగించండి. మా ఆశీర్వాదాలు మేము పొందుకునే వారంగా చేయండి. మా దీవెనలు మేము పొందుకునే వారంగా చేయండి. మీ బలమైన ఆత్మ కార్యాలు ఎన్ని జరగాలనో జరిగించండి నాయనా. మీ నామాన్ని మీరు మహింపరచుమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.